శక్కర్పార. పిల్లలు ఇంటికి వచ్చేసరికి టేస్టీగా స్నాక్ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఎగ్జాక్ట్ కొలతలతో టిప్స్తో ఫాలో అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఒక హాఫ్ కప్ వేడి పాలండి. అసలు ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఖచ్చితంగా వేడి పాలే తీసుకోవాలి. ఇది మెయిన్ టిప్ అండి. హాఫ్ కప్ గోరువెచ్చటి నెయ్యి కూడా తీసుకోవాలి. రెండు మిక్స్ అయ్యేలా కలుపుకొని, ఇలా కలుపుకున్న మిక్స్చర్లో 2 కప్పులు గోధుమ పిండి అయితే వేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ పటిక బెల్లం, ఒక 3 ఇలాచీని కూడా తీసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. మంచిగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చపాతీ పిండిని మనం ఇప్పుడు చపాతీ కర్రతో నీట్గా రోల్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మందంగా వచ్చేలాగా ఒత్తుకొని డైమండ్ షేప్స్ లేదంటే మీకు నచ్చిన షేప్స్లో నీట్గా కట్ చేసుకునేలాగా మనం కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నవి ఎంత థిక్గా ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూసారా, ఇలా ఇలా థిక్గా ఉండాలి, ఈ మందంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మన క్యూబ్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే బెస్ట్ అండి, లేదంటే అడుగు పట్టేస్తాయి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ని తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని అప్పుడు క్యూబ్స్ వేసుకోండి. ఇదే సెకండ్ టిప్ అండి. ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి, లేదంటే పైన లేయర్ అంతా రెడ్డిష్ వచ్చేసి వేగిపోయి లోపలంతా పచ్చి అలానే ఉండిపోతుంది. ఇలా ఈ క్యూబ్స్ అన్నిటినీ కూడా మంచిగా దోరగా ముక్కుపొడుము రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా క్రిస్పీగా గుల్లగా ఉండే శక్కరపార రెడీ అయిపోయింది. అలా చేయగానే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారు మీ పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.